నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. డిఎస్సి వైఎస్ఆర్ చేయూతకు ఆమోదం. 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ విషయంలో తనపై సీఎం ఒత్తిడి తెస్తున్నారంటూ చెప్పడం సరికాదని మండిపడ్డ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వివాదం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. 6100 పోస్టులతో డిఎస్సి 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించారు. ఇక ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధులు విడుదల చేయాలంటూ నిర్ణయించింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా సంస్థలు బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గంలో తీర్మానించారు. శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా అంటూ చిన్నజీయర్ స్వామి అన్నారు. నగరంలోని డీసీసీబీ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988లో వేదాన్ని చదువుతూ శ్రీకూర్మం నుంచి అనేక గ్రామాలు సందర్శిస్తూ పూరీ వరకు పాదయాత్ర చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రజలంతా ఏ అరిష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో పాదయాత్ర చేశామన్నారు. భక్తులందరి ముఖాలు చూస్తుంటే అధిక సంఖ్యలో వికసించిన తామర పుష్పాల వలె అందంగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. వికసిస్తే ఎలా ఉంటుందో అందంగా అలా ఉంది. మీ అందరి ముఖాలు అలా చాలా సంతోషంగా ఉంది. మన శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడ్డ జిల్లా అయినా ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా. అసలు మీలో చాలా మందికి కొంచెం పెద్దవాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఈ జిల్లాలోనే శ్రీకూర్మం దగ్గర నుంచి మేము ప్రారంభం చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి గ్రామాలని, నగరాలని, పట్టణాలని అన్నిటినీ కూడా సంచరిస్తూ మేము ఒక పాదయాత్ర చేశాం. ఎప్పుడు 88లో వేదాన్ని చదువుతూ ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆ పాదయాత్రతోటి ఒకసారి పరామర్శిస్తూ పూరీ జగన్నాథ క్షేత్రం దాకా నడిచాం. వేద పాదయాత్ర అని దానికి పేరు. 88లో చేశాం. అది దానివల్ల మన ప్రాంతానికి అంతటికీ కూడా ఏ అరిష్టాలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అనే సంకల్పంతో ఆ పాదయాత్రని మనం చేస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అర్హత ఎడిషన్ విషయంలో స్పీకర్పై సీఎం ఒత్తిడి తెస్తున్నారంటూ చెప్పడం సరికాదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనర్హతపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తన వద్ద ఒకలా మీడియా ముందు మరోలా మాట్లాడడం విడ్డూరమన్నారు. ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలో ఉండాలంటూ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని, పార్టీలు విరమించడం సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. ఎన్నికల విషయంలో చంద్రబాబు ఎందుకు తొందరపడుతున్నారు అంటూ హేళనగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకమై పోటీ చేసిన ఓటర్ ఒక్కడే నాయకుడు తలరాతలు మారుస్తారంటూ హితవు పలికారు. చెప్పనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏదో ఏకమే మేము చేస్తామంటే జరిగే పని కాదు అది. ఎవడైనా ఓటు ఒకటే రాయేస్తాడు. చంద్రబాబు కేసి, పవన్ కళ్యాణ్ కేసి ఇన్ని ఓట్లు ఉండవు కదా, వాటర్ ఒకటే కదా, రైట్? దట్ వాటర్ విల్ డిసైడ్ ఈజ్ ఫేట్. సార్, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే వేటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీఎం స్పీకర్పై ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా వెళ్ళిన వారు విచారణకి వెళ్ళిన వారు కామెంట్ చేస్తున్న పరిస్థితి. అవునా? స్పీకర్ మీద ఒత్తిడి తెస్తున్నారన్నారా? ఎవరిది? ఆనం రామనారాయణ రెడ్డి గారు. రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ మరి బయటికి పోతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? అంతకుమించి ఏమంటారు? అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు వాళ్ళ దగ్గర నుంచి? దట్స్ నాట్ కరెక్ట్. ఎంతవరకు వచ్చింది సార్ విచారణ? అది దానికోసం అంత ఆత్రం ఎందుకు పడతారు? వెయిట్ అండ్ సీ. రాజ్యసభ ఎన్నికల ముందే దీని రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? అరే ఏంటండి, ఎందుకు గాబర పడుతున్నారు? ఎందుకు మాట్లాడారు? ఏమని మీరు మాట్లాడారు? అందరూ 1-to-1 పిలిచి మాట్లాడారు. ఏమని 1-to-1 పిలిచే మాట్లాడాము. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు మీ దగ్గర మీడియా ముందు ఉండి ఇంకో మాట మాట్లాడచ్చు. అందుకు వాళ్ళు ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా సరే కానీ మాట్లాడేటప్పుడు ఫెయిర్గా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. ఇట్స్ నాట్ ఫెయిర్. వాళ్ళు లోపలికి వచ్చి ఫెయిర్ కాదండి అన్నారు. మంచిది, ఐఎమ్ స్పీకర్, మీరు ముద్దాయిగా వచ్చి కూర్చున్నారు, రైట్? మీరు చెప్పాల్సింది చెప్పుకొని మీరు వెళ్ళండి అన్నాం, అంతే. నథింగ్ మోర్ దాన్ దాట్. అక్కడ జరిగింది ఏం లేదు. చూద్దాం. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి గంగాధర్ అనే నవవరుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పంకు చెందిన గంగాధర్ అనే నవవరుడితో పాటు మరో 2 యువకులు గొర్రెల కాపు కాసేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గొర్రెలు తక్కువగా రావడంతో వెతికే నిమిత్తం అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 3 నెలల క్రితం వివాహం చేసుకున్న గంగాధర్ మృతి చెందడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో 4 రోజుల క్రితం వడ్డే రాముడు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది మరొక ముందే అంపమ్మ అనే వివాహిత మంగళవారం అర్ధనగ్నంగా అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కోసిగిలోని సజ్జలగూడెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు కుడివైపున ఉన్న శ్మశానంలో చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం మృతి చెందిన వడ్డే రాముడుకు భార్య, మృతి చెందిన అంపమ్మకు భర్త ఉన్న వీరిద్దరు కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ ఉండేవారని పేర్కొన్నారు. రాముడి మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా అత్యాచారం చేసి చంపారా అనేది తెలియాల్సి ఉంది. కౌతాళం మండలం వల్లూరు గ్రామానికి చెందిన అంపమ్మకు 16 ఏళ్ల కిందట హాల్వీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి 2 పిల్లలున్నారు. 6 ఏళ్ల క్రితం భర్తతో గొడవ పెట్టుకుని మెంటింటికి దూరమైంది. అప్పట్నుంచి కోసిగి, ఆదోని, రాయచూర్ ప్రాంతాల్లో తనకిష్టం వచ్చినట్లు జీవించేది. తల్లిదండ్రులకు కూడా దూరమై అప్పట్నుంచి రాముడితో సహజీవనం చేసేదన్నారు. అంపమ్మ తల్లి అమరమ్మ మాత్రం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సును ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. వేద సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన అధికారులకు చైర్మన్ పలు సూచనలు ఇచ్చారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఈ సదస్సును ఏర్పాటు చేస్తోంది. వేద సదస్సుకు దేశవ్యాప్తంగా 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు హాజరు కానున్నారు. పీఠాధిపతి, మఠాధిపతులు సలహాలు, సూచనలు తీసుకుని ధార్మిక కార్యక్రమాలు టీటీడీ చేపట్టనుంది. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మతాంతీకరణలు అడ్డుకోవడానికి టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు సలహాలు స్వీకరించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతారన్నారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో దళిత గోవింద, కళ్యాణమస్తు, కళ్యాణోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లేకపోతే కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా నాటేది. ఏదైనా సమర్పించుకోవచ్చు, ప్రశ్నించుకోవాలి. సమాధానం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసును. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యం, ప్రతి గ్రామంలోనూ వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో నెరవేరాయని అంతర్జాతీయ క్రీడాకారులను వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్ర అంటూ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. నరసన్నపేట శాసనసభ్యులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం పోటీలు ఆయన ప్రారంభించారు. భారీ పండు ఉంది. కడప జిల్లా పొద్దుటూరులో అక్రమ మద్యం రవాణా చేస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిఖీల్లో భాగంగా జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్లో వాహనాల వద్ద పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టగా ఒక మినీ వాహనంలో గోవా రాష్ట్రానికి చెందిన 1252 ఫుల్ బాటిల్స్ మద్యంను పోలీసులు కనుగొన్నారు. 5గురిని అరెస్టు చేసి మద్యం బాటిల్స్ను మినీ వాహనాన్ని సీజ్ చేసినట్లు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు తెలిపారు. మద్యంపై యుద్ధం పేరుతో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గా భవానీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, మద్య నియంత్రణ చేపట్టకుండా చేష్టలుడిగి చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్లైపోతున్న మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను 2024 ఎలక్షన్ నాటికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాప్ అనేది ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తానని చెప్పారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు 70% కుటుంబాలు మద్యంలో అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు. కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యించిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం 32,000 కోట్ల ఆదాయం ఉంటే వాళ్ళ 65,000 కోట్ల రూపాయలకు ఆదాయం వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ ఖజానాల్లో చూపించే లెక్కలు మాత్రం కేవలం 32,000 కోట్లు చూపిస్తున్నారు. మిగతా 37,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన అంత ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతంగా వస్తూ ఉంది. ఇక 3 నెలల సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము, మద్యాన్ని నిషేధిస్తాము. మద్యాన్ని నిషేధించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే 10% షాపులు కూడా ఆయన తగ్గించాడు. మరి ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అమ్మిస్తూ ఉన్నాడు. ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో బెవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నాడు. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 25% అదనంగా మద్యం మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. పైగా సిగ్గు లేకుండా ఈరోజు అనేక రకాల బూమ్ బూమ్ బ్రాండ్ అని ఒకటంటే, ఇంకోటేమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే, ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటంటే, రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్ని ఇక్కడ అమ్మించాడు. ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతూ ఉంది. ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటర్లకు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమిటంటే ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని, మహిళల యొక్క ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ యొక్క భద్రతని కూడా బజార్ను పెట్టినటువంటి ఈ మద్యం పాలసీని దాదాపుగా ఇంకొక 2-3 మాసాల్లో ఈయన పదవీ కాలం ముగిపోతా ఉంది. అయినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలను దేన్ని కూడా అమలు చేయనటువంటి మరి దుస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది. కేవలము ఆదాయ వనరుగా చూసేటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క భద్రత పట్ల ఎందుకు ఆలోచించట్లేదో అందరూ కూడా ఆలోచించాలి. రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇంకా 2-3 మాసాల కంటే ఎక్కలేదు. ఇచ్చిన హామీని ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఇంటికి సాగనంపాల్సిన మహిళలు దృఢ నిశ్చయంతో ఉన్నారు.
అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజున హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు భద్రత కోసం, మహిళలకు ఆరోగ్యం కోసము ఈ మద్యం వలన దాదాపుగా 30% పైగా కుటుంబాలు ఈ రోజు మృత్యువాత పడతా ఉన్నాయి. అర్ధంతరంగా ముగిసిపోయేటువంటి యువతరము వాళ్ళ యువతరం మృతి చెందడం వలన మరి యువ మహిళలు ఈ రోజున భుజస్కంధాల మీద కాపురాలను మోస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రకంగా తాగుబోతులు ఉన్నటువంటి కుటుంబాల్లో పెరిగేటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి కూడా ఏమాత్రం కూడా ఆరోగ్యకరంగా లేనటువంటి పరిస్థితి. ఈ అన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా మహిళల యొక్క భద్రత, సామాజిక భద్రత, పిల్లల యొక్క సంక్షేమము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీయే కాదు మిగతా అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన దాన్ని అమలు చేస్తేనే తిరిగి మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తారు. లేదంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టేటువంటి దుస్థితే అందరికీ పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. వైసీపీ పట్టణంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిపై వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ వివరిస్తూ ఉండగా టీడీపీ నాయకులు ఏమీ అభివృద్ధి జరగలేదు అనడంపై టీటీడీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఉండగా మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. ఎన్నో సమస్యలను టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడాలని, కౌన్సిల్ హాల్కు వస్తే ఇలా మాట్లాడకుండా వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం మెట్లపై టీడీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశాల్లో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎటువంటి పక్షాలు చూపించడం లేదు అధ్యక్ష. మేము ఎటువంటి టీడీపీ అయితేనేమి చైర్మన్ వెళ్ళగొట్టడము, కమిషనర్ గారు దీనికి ఆన్సరే ఇవ్వలేకపోతున్నారు. దాదాపు ఈరోజు 3 కోట్ల వర్కులు పెండింగ్ ఉన్నాయి. 14th ఫైనాన్స్ అయితేనేమి, జనరల్ ఫండ్లో అయితేనేమి కాంట్రాక్టర్లు పని చేసి 3 కోట్లు బిల్లు పెండింగ్ ఉన్నందున కనీసం ఈరోజు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి వాటర్ క్యాన్లు సప్లై చేసే వాటర్ బాయ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నీళ్లు కూడా సప్లై చేసే స్థితిలో లేదు. ఎందుకంటే మొత్తం 3 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందుకు స్టేషనరీ ఐటమ్స్ కాంట్రాక్టర్లు బిల్లు పెండింగ్ ఉందని చెప్పి ఆ బిల్లు కోసం మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే అధికారులు ఏం చెప్తున్నారంటే స్టేషనరీ పేపర్స్ లేవు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక వివరాల్లోకి వెళితే ఇటీవలే వైకాపా నేత కుడుముల శశిధర్ రెడ్డి తెదేపాలో చేరారు. ఈ రోజు ఆయన అనుచరులు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను అడ్డుకొని పిఎస్కు తరలించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లాను అన్ని విధాలుగా సమన్వయంతో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళతానంటూ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కలెక్టరేట్ చేరుకున్న లక్ష్మీషాకి అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా కలెక్టర్ చాంబన్నందు లక్ష్మీషా తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఎన్నికల వేళ కలెక్టర్గా ఉండడం మరింత బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందని, ఎన్నికలను ఛాలెంజింగ్గా తీసుకుని రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని, తిరుపతి జిల్లాను అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానంటూ తెలిపారు. ఎన్నికల సమయంలో పనిచేయడము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఫర్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్. సో ఈ సందర్భంలో ఇక్కడ వచ్చింది నాది ఒక ఛాలెంజింగ్గా భావిస్తున్నాను. అలాగే
ఛాలెంజింగ్ ఉంది కాబట్టి గర్వం కూడా భావిస్తూ ఉన్నాను. కంపల్సరీగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఆ గవర్నమెంట్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏముంటాయో దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని మనము రివ్యూ చేసుకుంటూ ట్రైనింగ్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించి మన జిల్లాని ఒక బెస్ట్ జిల్లాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. విఐపీఎల్ టార్గెట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్పీ గారితో సమన్వయం ఏ విధంగా ఉంటుంది? యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ కంపల్సరీ అన్ని డిపార్ట్మెంట్స్తో ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ఎస్పీ గారితో కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ మన టీడీతో కావచ్చు, అలాగే ఇతర ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్తో ఆ కోఆర్డినేషన్ చేసుకొని జిల్లాకి ఎక్కడ కూడా ఏమీ సమస్య లేకుండా, అది ప్రోటోకాల్లో కావచ్చు లేదా కోఆర్డినేషన్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లాడానికి కృషి చేస్తాం. బిలీవ్ దట్ ఐ అలోన్ కెనాట్ గో టు ఎంటైర్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ముఖ్యంగా మీడియా మిత్రులు టు బి మై ఐస్ అండ్ ఇయర్స్. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నా విన్నపం ఏంటంటే, సో నిర్మాణాత్మక విమర్శలు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటే కంపల్సరీగా తీసుకుంటాము. సో మీ సలహా సూచనలతో అలాగే ప్రజాప్రతినిధి సలహాల సూచనలతో ప్రజల ఫీడ్బ్యాక్ కూడా ఈ జిల్లాని సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేసుకొని. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని కోల్డ్ స్టోరేజీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను గెలిపించాలంటూ కార్యకర్తలను పిలుపునిచ్చారు. అలాగే నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాకను వివరించారు. మడకశిరకు ఫిబ్రవరి నెల 5న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ రోడ్ షో ఉంటుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు? తప్పు కదూ, దయచేసి ఆ విధంగా మాట్లాడదు. ఇప్పటికైనా ఆపండి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆపండి ఈ వికృతమైనటువంటి చర్చలు, ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి. ఎలక్షన్ నిలబడండి, చేయండి. కాంగ్రెస్ పార్టీగా నిలబడింది, విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి, కానీ ఇది సరైనది కాదు. చాలా నేను ఆ క్షోభ చూస్తున్నాను, ఆ బిడ్డ పడుతున్నటువంటి క్షోభ. నేను స్వయం జతలోనే ఉన్నాను. నేను మొత్తం ఈ వారం 10 రోజులు జతలోనే ఉన్నాను. ఎంత క్షోభ పెడతా ఉన్నారయ్యా, ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా ఆ బిడ్డను. ఇది ధర్మమేమయ్యా మీకు? ఇది న్యాయమేమయ్యా మీకు? ఇది సరైనది కాదు. ఆమె ఏమి ఒక పార్టీనే టార్గెట్ చేస్తుందా, లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందా? కాదే. భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ముందు సోమశిల జలాశయాలను కాపాడాలని, తుఫాన్లో నష్టపోయిన రైతులను తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాలను తిరిగి నెల్లూరు జిల్లాకు రావడం జరిగిందని, ఏ జిల్లాకు వెళ్లినా వ్యవసాయ శాఖ మంత్రి ఎవ్వరు అని అడిగితే తెలియని పరిస్థితిలో ఉన్నారని, ఈ జిల్లా రైతుల కన్నా తెలుసా? వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతులకు ఏం చేయలేదని, మైనింగ్ వ్యాపారం చేసుకోవడం తప్పితే రైతులకు ఏం చేయలేదని, రాష్ట్రంలో ఏ రైతులకు దగ్గరకు వెళ్లి పరామర్శించిన దాఖలాలు లేవని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతులను నడ్డి విరిచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలిపారు. బిజీగా ఉన్నారు, ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ మైనింగ్ లో విపరీతంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరలా ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీకి డబ్బులు పంపించే పనిలో ఉన్నారు తప్పితే రైతుల సంక్షేమం కోసం, రైతుల కాపాడాలనే ఆలోచన ఈ గోవర్ధన్ రెడ్డి గారికి లేదన్న విషయము ఇక్కడికి వచ్చాక ఇక్కడుండే రైతుల ద్వారా, పార్టీ ద్వారా తెలిసి. అవినీతి అధికారులపై ఏపీలో ఏసీబీ అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. పలాస జీఎస్టీ ఓ కిషోర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పలాసలో జీడిపప్పు వ్యాపారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్పుట్ ట్యాక్స్ కోసం జీఎస్టీఓ కార్యాలయానికి వెళ్లగా జీఎస్టీఓ కిషోర్ కుమార్ను సంప్రదించారు. అయితే కిషోర్ కుమార్ 1,50,000 లంచం డిమాండ్ చేయగా సదరు వ్యాపారి 1,00,000 ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని కిషోర్ కుమార్కి ఇస్తూ ఉండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి జీఎస్టీఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. డిఎస్సి, వైఎస్ఆర్ చేయూతకు ఆమోదం. 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ విషయంలో తనపై సీఎం ఒత్తిడి తెస్తున్నారంటూ చెప్పడం సరికాదని మండిపడ్డ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వివాదం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.